నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. స్థాయికి మించి ఎగిరిపడితే ఏం చేస్తాం? పిల్ల చేష్టలని లైట్ తీసుకుంటాం. కుక్కలు మరుగుతోన్న వేళ అదే తోవలో వెళ్తోన్న ఏనుగు ఏమంటుంది? దానికి మాటలొస్తే బాబు పక్కకెళ్ళి ఆడుకోమ్మా అంటోంది. బంగ్లాదేశ్ విషయంలో భారత్ కూడా ఇప్పటిదాకా ఇలానే వ్యవహరిస్తూ వస్తోంది. పిచ్చి పిచ్చి ప్రేలాపనలు, పెద్ద పెద్ద మాటలు, ఇష్టమొచ్చిన కూతలు అన్నింటినీ భారత్ భరిస్తూనే వచ్చింది. ఎందుకంటే భారత్ గట్టిగా కన్నెర చేస్తే బంగ్లాదేశ్ ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. అలాగని చూస్తూ ఊరుకుంటుంటే అటు మహమ్మద్ యూనస్ నుంచి ఇటు ఎన్సీపీ నేతల దాకా హద్దు మీరి చెలరేగిపోతున్నారు. ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుంచి వేరు చేస్తామని స్టేట్స్మెంట్స్ ఇచ్చేదాకా పరిస్థితి వచ్చింది. చేసిన సాయం మరిచి స్థాయికి మించి మొరుగుతోన్న బంగ్లాదేశ్కి మాటలతో బుద్ధి రాదా? మనం చేతలకు దిగితే తట్టుకునే శక్తి ఉందా? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. బంగ్లాదేశ్లో అవామీ లీగ్ అధికారంలో ఉండకూడదు. షేక్ హసీనా ప్రధానిగా కొనసాగకూడదు. అమెరికా భావన ఇదే, పాకిస్తాన్ ఆలోచన ఇదే, చైనా మనసులో మాట ఇదే. అందుకే ఏడాదిన్నర క్రితం రగిలిన నిరసన జ్వాలలకు హసీనా దేశం వదిలి పారిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు బంగ్లాదేశ్లో షేక్ హసీనా లేదు. ఆమె ప్రత్యర్థులు చెప్తున్నట్లుగా హసీనా నియంతృత్వం లేదు. ఎన్నికలకు కూడా సిద్ధమవుతోంది ఆ దేశం. ఇవన్నీ చూసినప్పుడు పరిస్థితి ప్రశాంతంగా ఉండాలి. కానీ అలా లేదు. బంగ్లాదేశ్ మళ్లీ అల్లర్లతో రగిలిపోతోంది. అదే సమయంలో భారత్కి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ వేదికగా జరుగుతోన్న కుట్రలు కాస్తగా బయటపడుతున్నాయి. తాత్కాలిక ప్రభుత్వాధినేత నుంచి రాజకీయ పక్షాల దాకా భారత్పై ఎందుకు విషం కక్కుతున్నాయి? దేశాన్ని ప్రశాంతంగా ఉంచుకునే సమర్థత లేని వాళ్లు భారత సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే దుస్సాహసానికి పదే ఎందుకు దిగుతున్నారు? బంగ్లాదేశ్ భగ్గుమంటోంది. అల్లర్లతో, హింసాత్మక ఘటనలతో రగిలిపోతోంది. సహజంగా అయితే ఈ స్థితిలో బంగ్లాదేశ్ ని చూసి జాలిపడాలి. పొరుగు దేశంగా అక్కడి పరిస్థితి అదుపులోకి రావటానికి అవసరమైన సహాయం చేస్తామని ప్రతిపాదించాలి. కానీ వాటన్నింటికన్నా వేరే వాటిపై ఇప్పుడు భారత్ దృష్టి పెట్టాల్సి వస్తోంది. అందుకు కారణం కూడా బంగ్లాదేశే. భారత్ సాయంతో ఏర్పడిన దేశం, భారత్ అండతో ఎదిగిన దేశం. అలాంటి బంగ్లాదేశ్ ఇప్పుడు భారత్ పై విషం కక్కుతోంది. బంగ్లాదేశ్ లో తొలి నుంచి పాకిస్తాన్ అనుకూల భావజాలం ఎంతో కొంత ఉంది. కానీ ఇప్పుడు చెబుతోంది దాని గురించి కాదు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఉన్న మహమ్మద్ యూనస్ పదే భారత్ పై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. భారతదేశ సార్వభౌమత్వాన్నే టచ్ చేసే దుస్సాహసానికి దిగుతున్నాడు. ఈశాన్య రాష్ట్రాల గురించి పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు. బంగ్లాదేశ్ అనే దేశం భారతదేశం దయ వల్ల పుట్టిందన్న సత్యాన్ని మరిచిపోయి పాకిస్తాన్ కి సాకిల పడుతున్నాడు. ఈ మొత్తం ఎపిసోడ్ లో పైకి కనిపించేది దేశవ్యాప్తంగా యువత ఆందోళనలు, ఏకమైన ప్రజలు, సహకరించిన ప్రతిపక్షాలు, చేతులెత్తేసిన సైన్యం, నిరసనకారుల నుంచి తప్పించుకొని దేశం విడిచి వెళ్లిన షేక్ హసీనా. కానీ కనిపించని కుట్ర కోణమే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పైకి ఇది బంగ్లాదేశ్ అంతర్గత అంశంలానే కనిపిస్తున్నా భారత్ ని కలవరపెట్టే అంశాలు, భారత్ మరింత చురుకుగా వ్యవహరించాల్సిన కోణాలను ఆవిష్కరిస్తోంది. ఎందుకంటే బంగ్లాదేశ్ సంక్షోభం వెనుక ఉన్నది పాకిస్తాన్, చైనాలే అంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలను మెయింటైన్ చేయటం అన్నది మన విదేశాంగ విధానంలో అధిక ప్రాధాన్యతతో కూడిన అంశం. ఆ క్రమంలో చివరకు ఉగ్రదేశమైన పాకిస్తాన్ కి కూడా అనేక సార్లు స్నేహహస్తం అందించాం. కానీ భారత్ మీద విషం కక్కే పాకిస్తాన్ ఉగ్రమూకలను మన మీదికి ఉసిగొల్పుతూనే ఉంది. ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం ఇస్తూనే ఉంది. ఇక మన ఇరుగు పొరుగు దేశాలను మన నుంచి దూరం చెయ్యాలన్న ఎజెండాతో డ్రాగన్ కంట్రీ పన్నుతున్న కుట్రల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ రెండు దేశాలు బంగ్లాదేశ్ సంక్షోభం వెనుక కుట్ర పన్నాయన్న కోణం భారత్ ని హెచ్చరిస్తోంది. ఎందుకంటే బంగ్లాదేశ్ లో భారత్ అనుకూల ప్రభుత్వం ఉండకూడదన్న లక్ష్యాన్ని పాకిస్తాన్, చైనా సాధించారు. ఇప్పుడు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత నోట పాకిస్తాన్ మాటలు వినిపిస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుంచి వేరు చేస్తామంటూ పదే కారు కూతలు కూయటానికి తెగ తహతహలాడుతున్నారు మహమ్మద్ యూనస్. నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి 2,80,000
వేల చదరపు కిలోమీటర్ల భూభాగం ఏదైతే ఉందో సప్త సోదరీమణుల భూమి, ఈ 7 రాష్ట్రాలతో కూడినటువంటి 7 సిస్టర్స్తో కూడిన నార్త్ ఈస్ట్ని మేము మిగతా భారతదేశం నుంచి వేరు చేస్తామన్నటువంటి స్వరం ఈ మధ్య బాగా పెరుగుతోంది. ముఖ్యంగా ఈ మొత్తం ప్రాంతం కేవలం ఒక 22 కిలోమీటర్ల విడుతున్నటువంటి సిలిగుడి కారిడార్ ద్వారా, 120 కిలోమీటర్ల పొడవైన సిలిగుడి కారిడార్ ద్వారా మాత్రమే మిగతా దేశంతో కలిసింది. కాబట్టి దీన్ని మేము కబ్జా చేసేస్తాము, నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి రాష్ట్రాలని విడగొట్టేస్తాం. ఈ భాషను పాలకుడైనటువంటి మహమ్మద్ యూనుస్తో సహా చాలామంది మాట్లాడుతున్నారు. ఇటీవల అజ్ఞాత వ్యక్తులు కాల్పులు జరిపి ఆ కాల్పుల్లో చనిపోయినటువంటి ఉస్మాన్ హాడీ కూడా ఇదే భాష మాట్లాడాడు. ఆయనైతే ఏకంగా మ్యాప్ షేర్ చేసి బృహత్తర్ బాంగ్లా మ్యాప్ని షేర్ చేశారు. అందులో మొత్తం అస్సాం, మొత్తము వెస్ట్ బెంగాల్, అదేవిధంగా బీహార్లో ఉన్నటువంటి పూర్వాంచల్ ప్రాంతం అంతా బంగ్లాదేశ్గా చూపించాడు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా పాలనను చక్కదిద్దటం, వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించి ప్రజా ప్రభుత్వ ఏర్పాటుకి సహకరించటం, ఇవి మహమ్మద్ యూనిస్ నిర్వహించాల్సిన ప్రధాన కర్తవ్యాలు. వాటిని పక్కన పెట్టి తమ స్థాయిని మరిచి పాకిస్తాన్, చైనాల అండ చూసుకుని ఈశాన్య రాష్ట్రాల గురించి పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారు. నిజానికి ఇప్పటికే నరేంద్ర మోదీ ఈ అంశంపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కానీ యూనస్ తీరులో మార్పు రాలేదు. ఈ ఏడాది ఏప్రిల్లో థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ వేదికగా బిమ్స్టెక్ సమిట్ జరిగింది. ఈ సమిట్ కి విదేశాంగ మంత్రి జయశంకర్, జాతీయ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్తో కలిసి హాజరయ్యారు ప్రధాని మోదీ. అప్పుడే మహమ్మద్ యూనిస్ తో భేటీ సందర్భంగా క్లియర్ కట్ వార్నింగ్ ఇచ్చారు. నో మోర్ గేమ్స్ అంటూ తేల్చి చెప్పారు. అయినా యూనస్ తీరులో మార్పు రాలేదు. తాజాగా రాడికల్ నేత ఉస్మాన్ హాదీ అంత్యక్రియల్లో పాల్గొన్న మహమ్మద్ యూనస్, హాదీ ఆలోచనలు, సిద్ధాంతాలను తరతరాలకు కొనసాగిస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఉస్మాన్ హాదీ గతంలో అనేక సార్లు భారత్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. భారత్ వ్యతిరేక భావజాలాన్ని నరనరానా నింపుకోవడంతో పాటుగా పాకిస్తాన్ అనుకూల భావజాలాన్ని బంగ్లాదేశ్లో మరింత వ్యాపించే పనిలో ఉస్మాన్ హాదీ ఉండేవాడు. హాదీ సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్లటం అంటే భారత్ వ్యతిరేకతకి ప్రోత్సహించటం, భారత్ కి వ్యతిరేకంగా కుట్రలు చేయటమనే కదా అర్థం. ఒకవైపు బంగ్లాదేశ్ అల్లర్లతో అట్టుడిగిపోతోంది. చాలా ప్రాంతాల్లో సైన్యాన్ని రంగంలోకి దించాల్సి వచ్చింది. దేశంలో పరిస్థితులను చక్కదిద్దటం మానేసి, దేశ ప్రజల ప్రాణాలకు భరోసా ఇవ్వటం మానేసి భారత్ పై విషం కక్కుతున్నారు యూనస్. అటు ఈశాన్య రాష్ట్రాల నుంచి కూడా బంగ్లాదేశ్ పిచ్చి ప్రేలాపనలకు స్ట్రాంగ్ రియాక్షన్ వస్తోంది. భారత్ తలుచుకుంటే బంగ్లాదేశ్ ని ముక్కలు ముక్కలు చేయటం చిటికలో పని అని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తేల్చేశారు. పశ్చిమ గారో హిల్స్, ఇది గారో హిల్స్ మేఘాలయలో ఉంది, దినాజ్పూర్ బెంగాల్లో ఉంది. ఇది ఒక 80 కిలోమీటర్ల పొడవైనటువంటి భూమి. దీనిని గనక కట్ చేసినట్లయితే బంగ్లాదేశ్లోని మొత్తము రంగ్పూర్ డివిజన్ బంగ్లాదేశ్ నుంచి వేరైపోతుంది. రంగ్పూర్ డివిజన్లో 3-4 జిల్లాలు ఉంటాయి. ఈ జిల్లాలన్నీ కూడా భారతదేశంలో విలీనం అయిపోతాయి. కాబట్టి మీరు మా ఒక్క సిలిగుడి నెక్ని కొట్టాలని ప్రయత్నిస్తే, సిలిగుడి కారిడార్ని కొట్టాలని ప్రయత్నిస్తే మీ దగ్గర మేము 2 సిలిగుడి కారిడార్లను కొట్టేస్తామని చెప్పి, వాటిని బలహీనపరుస్తాము, దెబ్బతీయగలమని చెప్పి హిమాంత విశ్వశర్మ అన్నారు. మొట్టమొదటిది ఈ దక్షిణ దినాజ్పూర్ నుంచి వెస్ట్ గారో హిల్స్ వరకు ఉన్నటువంటి 80 కిలోమీటర్ల కారిడార్. రెండవది త్రిపుర నుంచి మొదలుపెట్టి సౌత్ త్రిపుర నుంచి బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతానికి కేవలం 22 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. త్రిపుర యొక్క కొట్టకొస గ్రామం నుంచి బంగాళాఖాతం 22 కిలోమీటర్ల దూరమే. కాబట్టి దీన్ని గనక బ్లాక్ చేసినట్లయితే మొత్తము కాక్స్ బజార్, చిట్టగాంగ్ హిల్ ట్రాక్, చిట్టగాంగ్ పోర్ట్ ఇవన్నీ కూడాను బంగ్లాదేశ్ నుంచి వేరవుతాయి. కాబట్టి జాగ్రత్త, భారతదేశాన్ని ముక్కలు చేయాలన్న ఆలోచన చేస్తే మీ బంగ్లాదేశ్ని 3 ముక్కలు చేస్తామని చెప్పి హిమాంత విశ్వశర్మ హెచ్చరించారు. భారత్ తలుచుకుంటే బంగ్లాదేశ్ అనే దేశం మళ్లీ కోలుకోవటం అసాధ్యం. కానీ బంగ్లాదేశ్ ని ఏర్పాటు చేయటం దగ్గర నుంచి ఆ దేశానికి అండగా నిలవటం వరకు ఎంతో స్నేహాన్ని ప్రదర్శించింది భారత్. షేక్ హసీనా పాలనలో ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలు ఏర్పడ్డాయి. భారత్ కన్నేర చేస్తే తమ బతుకేంటో బంగ్లాదేశ్లో భారత్ పై విషం కక్కే ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా చేసిన సాయం మరిచి తమ స్థాయికి మించి పేటరేగిపోతున్నారు. బంగ్లాదేశ్లో 2024లో జరిగిన సంక్షోభం వెనుక పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ కీలక పాత్ర పోషించినట్లుగా అనేక దేశాల నిఘా వర్గాలు విశ్లేషించాయి. ఐఎస్ఐ స్లీపర్ సెల్స్ బంగ్లాదేశ్ అంతటా పనిచేశాయి. నాడు భారత్ అనుకూల ప్రభుత్వాన్ని కూలదోశాయి. నేడు జరుగుతోన్న అల్లర్ల వెనుక కూడా
పాకిస్తాన్తో పాటు చైనా కుట్ర ఉందని, అందుకే ఆందోళనకారులు భారత్ హైకమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించే దుస్సాహసం కూడా చేశారు. మరోవైపు షేక్ హసీనాని తమకు అప్పగించాలన్న డిమాండ్ ని బిగ్గరగా వినిపించే ప్రయత్నం చేస్తోంది బంగ్లాదేశ్. దీంతో రాబోయే రోజుల్లో భారత్ వ్యతిరేక కుట్రలకి వేదికగా బంగ్లాదేశ్ ని వాడటానికి పాకిస్తాన్, చైనా పన్నాగం పన్నాయన్న చర్చ అంతర్జాతీయంగా తన ఉనికిని చాటుకుంటోంది. షేక్ హసీనా వర్సెస్ ఖలీదా జియా ఇద్దరి మధ్య యుద్ధం ఈనాటిది కాదు. బేగం స్వార్కి 3 దశాబ్దాల చరిత్ర ఉంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతోన్న పరిణామాలకు, బంగ్లాదేశ్ వేదికగా పాకిస్తాన్ కానీ చైనా పన్నుతోన్న కుట్రలకు బేగం స్వార్కి ఒక సంబంధం ఉంది. షేక్ హసీనా భారత్ అనుకూల వైఖరితో ముందుకు సాగితే, భారత్ వ్యతిరేక వైఖరితో ఖలీదా రాజకీయం చేస్తూ వచ్చారు. ఇద్దరు నువ్వా నేనా అన్నంతగా రాజకీయం చేశారు. షేక్ హసీనా బంగ్లాదేశ్ తిరిగి వెళ్లే అవకాశం కనుచూపు మేరల్లో లేదు. దీంతో బేగం స్వార్లో ఖలీదానే విజయం సాధించినట్లు అయింది. భారత వ్యతిరేక వైఖరితోనే తన బలం పెంచుకున్న బంగ్లాదేశ్ నేషనల్ పార్టీకి ఇప్పుడు మరిన్ని పార్టీలు తోడయ్యాయి. ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతోన్న పరిణామాలు ఒకవైపు సెగరాజేస్తోంటే, వచ్చే ఏడాది ఎన్నికల తర్వాత ఏం జరగబోతోందన్న కోణం మరింత ఆందోళన కలిగిస్తోంది. బంగ్లాదేశ్ రాజకీయాలు దశాబ్దాలుగా ఇద్దరు మహిళల చుట్టూనే తిరుగుతూ వచ్చాయి. ఒకరు షేక్ హసీనా, మరొకరు ఖలీదా జియా. షేక్ హసీనా భారత అనుకూల వైఖరితో రాజకీయం చేస్తే, ఖలీదా జియా భారత వ్యతిరేక వైఖరితో ముందుకు సాగుతూ వచ్చారు. ఇద్దరి మధ్య ఎంత గ్యాప్ ఉందని చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణ. షేక్ హసీనా అధికారంలో ఉన్న సమయంలో బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక కార్యకలాపాలపై, ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపారు. ఖలీదా జియా అధికారంలో ఉన్న సమయంలో మాత్రం అందుకు పూర్తి భిన్నమైన వాతావరణం నెలకొనేది. ఇద్దరూ ఎప్పుడూ ఢీ అంటే ఢీ అన్నట్టుగానే వ్యవహరించేవారు. దీంతో వీరిద్దరి మధ్య సమరాన్ని బేగం స్వార్గా బంగ్లాదేశీయులు పిలిచేవారు. ఇప్పుడు ఖలీదా జియా అనారోగ్యంతో బాధపడుతున్నారు, చికిత్స తీసుకుంటున్నారు. అయితే బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ మాత్రమే కాదు, ఎన్సీపీ నుంచి వదిలిపెడితే కొన్ని పార్టీలు, సంస్థలు పాకిస్తాన్ అనుకూల వాదాన్ని గట్టిగా వినిపించే ప్రయత్నం చేస్తున్నాయి. భారత్ మీద విషం కక్కుతున్నాయి. భారత్ వ్యతిరేకతని మరింత రాజేసి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని కుట్రలు పన్నుతున్నాయి. బంగ్లాదేశ్లో ఏ కాస్త అభివృద్ధి జరిగినా అది షేక్ హసీనా అధికారంలో ఉన్న సమయంలోనే వేగంగా జరిగింది. అదే సమయంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య అన్ని రంగాల్లో బంధాలు కూడా బలపడ్డాయి. 2008లో 2 ఏళ్ల సైనిక పాలన తర్వాత మళ్లీ భారీ మెజార్టీతో అవామీ లీగ్ విజయం సాధించింది. షేక్ హసీనా మరోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించింది. నాటి నుంచి భారత్కి, బంగ్లాదేశ్కి మధ్య సత్సంబంధాలు మరింత పెరిగాయి. ఇరు దేశాలను కలిపే పలు బస్సు, రైలు మార్గాల్లో రాకపోకలను ప్రారంభించారు. అలాగే హసీనా హయాంలో కీలకమైన సరిహద్దు సమస్యలను పరిష్కరించుకున్నారు. ఉత్తర బెంగాల్లో ఎన్నో ఏళ్లుగా నెలకొన్న వివాదానికి ముగింపు పలికారు. దశాబ్దాలుగా నలుగుతున్న తీర ప్రాంత సరిహద్దు సమస్యను 2014లో పరిష్కరించుకున్నారు. తీస్తా నదీ జలాల వాటా విషయంలో విభేదాల పరిష్కారం దిశగాను పెద్ద ముందడుగు పడింది. బంగ్లాదేశ్లో $10 బిలియన్ ప్రైవేటు పెట్టుబడులు పెట్టేందుకు భారత్ అంగీకరించింది. మౌలిక సదుపాయాలు, ఇతర ప్రాజెక్టులకు $7.5 బిలియన్ కేటాయించింది. హసీనా ప్రధాని అయిన తర్వాత బంగ్లాదేశ్లో ఐఏఎస్ గూఢచర్య కార్యకలాపాలను అణిచివేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ కారణంతోనే షేక్ హసీనా ప్రభుత్వాన్ని వీలైనంత త్వరగా కూల్చివేయాలని అటు పాకిస్తాన్, ఇటు ఐఎస్ఐ తీవ్ర ప్రయత్నాలు చేశాయి. రిజర్వేషన్ ఉద్యమాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో విజయం సాధించాయి. బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఖలీదా జియా పాత్ర కూడా ప్రముఖమైంది. జియా నేతృత్వం వహిస్తున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తొలి నుంచి భారత్కి వ్యతిరేకం. ఖలీదా జియా కూడా ఆ భావజాలంతోనే రాజకీయాలు చేస్తూ వచ్చింది. భారత వ్యతిరేక వైఖరితోనే రాజకీయంగా బలపడుతూ వచ్చింది. అలాగే ఆమె అధికారంలో ఉన్న సమయంలో బీఎస్పీ ప్రభుత్వం భారత వ్యతిరేక కార్యకలాపాలకు బహిరంగంగానే మద్దతు ఇచ్చింది. ఎన్నికల వేళ బంగ్లాదేశ్ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి భారత వ్యతిరేకతని ఎన్నికల ప్రచారాస్త్రంగా వాడుకున్నారు ఖలీదా. 2001లో రెండవసారి బంగ్లాదేశ్ ప్రధాని అయ్యారు ఖలీదా. ఆ సమయంలో జమాత్-ఏ ఇస్లామీ లాంటి ఉగ్రవాద సంస్థకి బీఎస్పీ బహిరంగంగానే మద్దతు ఇచ్చింది. అలానే ఆ 5 ఏళ్ల కాలంలో బంగ్లాదేశ్లో ఉల్ఫా లాంటి తీవ్రవాద సంస్థలు బలపడ్డాయి. ఈశాన్య భారతదేశాన్ని టార్గెట్ చేస్తూ దాడులు చేశాయి.
అధికారం కోల్పోయిన తర్వాత ఖలీదా అవినీతి కేసుల్లో దోషిగా తేలి జైలు శిక్షను అనుభవించారు. ఇప్పుడు షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలటంతో ఆమె విడుదలయ్యారు. ఇప్పుడు బంగ్లాదేశ్ నేషనల్ పార్టీతో పాటుగా జమాతే-ఏ-ఇస్లామీ లాంటి ఉగ్రవాద సంస్థలు కూడా భారత్ పై విషం కక్కుతూ పాకిస్తాన్ కుట్రలకు మద్దతు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లో అల్లర్లు భారత్ వ్యతిరేకతను మరింత పెంచడమే లక్ష్యంగా జరుగుతున్నాయా అన్న అనుమానాలు అంతర్జాతీయంగా వ్యక్తమవుతున్నాయి. బంగ్లాదేశ్ ఏర్పాటు వెనుక కీలక పాత్ర పోషించింది అవామీ లీగ్కి, ముక్తా వాహినికి అండగా నిలిచింది భారతదేశమే. షేక్ హసీనా కుటుంబం మొత్తాన్ని హతమార్చిన వేళ తనకి తన సోదరికి ఆశ్రయం ఇచ్చింది భారతదేశమే. 50 ఏళ్ల తర్వాత మళ్లీ షేక్ హసీనాకి అండగా నిలిచింది కూడా మనమే. తూర్పు పాకిస్తాన్ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ బంగ్లాదేశ్ ఏర్పాటు కావాలన్న వారి లక్ష్యానికి ఆసరా అందించింది భారతదేశమే. అలాంటి బంగ్లాదేశ్ ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుంచి విడదీయాలని పగటి కలలు కంటోంది. చేసిన సాయాన్ని మర్చిపోయి పిచ్చి ప్రేలాపనలు పేలుతోంది. పాకిస్తాన్, చైనాల కుతంత్రాలకు బంగ్లాదేశ్ కార్యాలయంగా మారుతుందా? అదే జరిగితే భారత్ స్పందించే తీరులో వచ్చే మార్పుని బంగ్లా తట్టుకోగలదా? బంగ్లాదేశ్ ఏర్పాటు అంత తేలిగ్గా జరగలేదు. బంగ్లాదేశ్ విమోచనం జరిగింది అంటే కేవలం భారత్ వల్లే. 1971లో బంగ్లాదేశ్ విమోచన యుద్ధ సమయంలో పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశీయులపై ఊచకోత జరిపారు. ఇది ప్రపంచ చరిత్రలో ఒక పెద్ద జనసంహారంగా గుర్తించబడింది. లక్షల మంది బంగ్లాదేశీయులను పాక్ సైన్యం హతమార్చింది. లక్షల మంది పాకిస్తాన్ సైన్యం ఆత్కాచారం చేసింది. సుమారు 30 మిలియన్ల మంది తమ ఇళ్లను వదిలి శరణార్థులుగా మారారు. ఈ సమయంలో పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది భారత్కు. ఆనాడు భారత్కు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ సాహసోపేతమైన నిర్ణయంతో పాకిస్తాన్ ఆటను 13 రోజుల్లోనే కట్టించింది. బంగ్లాదేశ్ జాతిపిత షేక్ హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలోనే తూర్పు పాకిస్తాన్ ప్రజలకు పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కావాలని, తమకు ప్రత్యేక దేశం కావాలన్న ఉద్యమం మొదలైంది. ఈ క్రమంలో ముక్తి వాహిని ఏర్పాటైంది. బంగ్లాదేశ్ మిలిటరీ, పారామిలిటరీతో పాటు పౌరులతో కూడిన గెరిల్లా మూవ్మెంట్ అది. గెరిల్లా యుద్ధ వ్యూహాలను ఉపయోగించి బెంగాలీ గ్రామీణ ప్రాంతాల్లో ముక్తి వాహిని పట్టు సాధించింది. ముక్తి వాహినికి భారతదేశం నుంచి ఆయుధ సహకారం అందింది. డిసెంబర్ 3వ తేదీన మొదలైన యుద్ధం డిసెంబర్ 16వ తేదీకి ముగిసింది. 1971లో జరిగిన 13 రోజుల యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్ పై సాధించిన విజయంతో ఈస్ట్ పాకిస్తాన్ కాస్త బంగ్లాదేశ్గా మారింది. ఆ సమయంలో సుమారు 93,000 మంది పాక్ సైన్యం ఢాకాలో లొంగిపోయింది. ఇది ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద సైనిక లొంగుబాటుగా కూడా రికార్డులకెక్కింది. పాకిస్తాన్ను మోకరిల్లేలా చేసి బంగ్లాదేశ్ అనే రాజ్యం ఏర్పాటుకు భారత్ ఇంతటి త్యాగం చేస్తే ఇప్పుడు అవన్నీ మరిచిపోయి మహ్మద్ యూనస్ లాంటి వాళ్ళు భారత్ పై విషం చిమ్ముతున్నారు. భారత్ వ్యతిరేకత భావజాలాన్ని దేశంలో వ్యాప్తి చేయటమే లక్ష్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. బంగ్లాదేశ్ భారత్ ముందు ఏ కోణంలోనూ నిలబడలేదు. అసలు భారత్ కన్నెర్ర చేస్తే చాలు బంగ్లాదేశ్ కోలుకోవటానికి దశాబ్దాలు పడుతుంది. వ్యూహాత్మకంగా కూడా బంగ్లాదేశ్తో సత్సంబంధాలు మనకి చాలా అవసరం. ఈశాన్య భారత రాష్ట్రాలకు అక్కడి నుంచి దగ్గరి దారి ఉంది. దక్షిణాసియా 10 ఏషియన్ దేశాల అనుసంధానానికి బంగ్లాదేశ్ కీలకం. 7 దేశాల సభ్యత్వంతో కూడిన బిమ్స్టెక్ లో మన ప్రాంతీయ ఆకాంక్షలకు బంగ్లాదేశ్ కేంద్ర బిందువు. తొలి నుంచి బంగ్లాదేశ్తో మనం స్నేహ భావంతోనే ఉన్నాం. పాకిస్తాన్, చైనాలతో మనకు శత్రుత్వం పెరుగుతున్న కొద్దీ బంగ్లాతో స్నేహం పెరుగుతూ వచ్చింది. ఇలా వ్యూహాత్మకంగా కూడా మనకు ముఖ్యమైన దేశం ఇప్పుడు మనకు దూరమవుతోంది. అదే సమయంలో పాకిస్తాన్, చైనాలకు దగ్గరవుతోంది. ఇరుగు పొరుగు దేశాలను తిరిగి దగ్గర చేసుకోవటం అన్నది మోదీ ప్రభుత్వం ముందున్న సవాళ్లలో ఒకటి. ఈ క్రమంలో బంగ్లాదేశ్ విషయంలో భారత్ ఎలాంటి వ్యూహరచన చేస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు సాక్షి. నమస్తే.